హాయ్ ఫ్రెండ్స్, టుడే మార్నింగ్ అటుకులు తాలింపు అన్నమాట టిఫిన్ కోసం. ఇలా అయితే ప్రాసెస్లోకి వచ్చేయండి, చూపిస్తా. ఇలా చేయండి, చిటికలో అటుకులు తాలింపు అయిపోతే టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఇలా ప్యాకింగ్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేసి మేము అటుకులు తాలింపు కోసం 3 స్పూన్స్ ఆయిల్ బాండీలో పోసి అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర కూడా వేయాలి. తర్వాత పల్లీలు వేయాలి. పల్లీలు వేసిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు కచ్చా పచ్చగా దంచి వేయాలన్నమాట పొట్టుతో. అయితే ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి గోలాలి. తర్వాత పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు కూడా వేయాలి. కొత్తిమీరాకు కూడా మీకు ఇష్టం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అయితే అటుకులు అనేటివి ఇలా కేజీకి క్వాంటిటీ చూపిస్తున్నాను అనమాట. నేను 1 కేజీ తీసుకున్నాం కాబట్టి దాంట్లో డస్ట్ చెత్త ఏది లేకుండా చూసుకోవాలి. చూసి ఒక సంచిలో పోయాలండి, ఎక్కువ ఉంటే కల్పనకి రాదు కదా బాండీలో. ఇలా అటుకులు ఒక సంచిలో వేసి సపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో మనం తాలింపు పెట్టిన పోపు ఉంది కదండి, ఈ పోపును వచ్చేసి ఇక్కడ ఒకసారి చూడండి, ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలన్నమాట. లాస్ట్కి అయితే కొన్ని అటుకులు బండిలో వేసి ఊడ్చి మరి ఇందులో వేసి కలపండి. ఆ టేస్టే వేరబ్బా, నిజం చెప్తున్నా, చాలా చాలా బాగుంటుంది. అంటే ఉప్పు దాంట్లో ఉంటుంది కాబట్టి కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అలా కూడా వేసి కలిపేసి మొత్తం అన్నీ ఇలా మిక్స్ అయితే చేసేసామన్నమాట. అటుకులకు అనేటివి తెల్ల తెల్లగా ఉండకూడదండి, ఎల్లోగా మంచిగా ఆయిల్గా ఉంటే అటుకులు మనకు 10 డేస్ అయినా నిల్వ ఉంటుంది. అస్సలు మెత్తగా కాకుండా ఉంటాయి అన్నమాట, క్రిస్పీగా. ఇక్కడ ఒకసారి చూసేయండి, చూడండి ఎంత క్రిస్పీగా ఎంత మంచిగా వచ్చినాయో. మేమైతే ఇంకప్పటికప్పుడు చాలా అన్నీ అయితే కలెక్ట్ చేసినాం, కొన్ని అయితే ప్యాకింగ్ చేయడం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.